గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్. నేతపల్కు న్యూస్ ఛానల్ సమర్పించేటువంటి మార్నింగ్ న్యూస్కి మీ అందరికి స్వాగతం తెలియజేస్తున్నా. నేను మీ కోటికే రామ్మోహన్. తెలంగాణ రాజకీయాలు అయితే పొలిటికల్ సినారియో మొత్తం కూడా యాక్షన్ థ్రిల్లర్ సినిమాలను తలపించే విధంగా రాష్ట్ర రాజకీయాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ నిన్న మేడిగడ్డ పోయి ఆ మేడిగడ్డ ప్రాజెక్ట్ సంబంధించి చిట్టా మొత్తం ఆ పగుళ్ళు కావచ్చు, కేసీఆర్ దంద కావచ్చు, అవినీతి కావచ్చు, అక్రమాలకు కావచ్చు, కాళేశ్వరం బలైందని చెప్పేసి వాళ్ళు నిరూపించారు. ఇంకోవైపు ఏమో కేసీఆర్ అసెంబ్లీకి వెళ్ళడానికే కాలు ఇబ్బంది పెడుతుంది, కాలు ఇరిగిపోయిన తర్వాత చికిత్స చేసుకున్న తర్వాత రాలేనని చెప్తాడు. కానీ నల్లగొండ పోయిండు. నల్లగొండల బహిరంగ సభ నిర్వహించండి. దాని నుంచి ఏం బిక్తున్నారా సన్నాసులారా, జనాలు ఏ భ్రమల పడిపోయారో, నన్ను ఓడగొట్టిరి, గాళ్ళని గెలిపించిరి. ఇప్పుడు చూడురి, కరెంటు వస్తలేదు, నీళ్ళు వస్తలేవు, అగుడగుడు ఆగమాగం. ఇక మళ్ళా బీఆర్ఎస్ సర్కారు అంటే కేసీఆర్ ముఖ్యమంత్రి అయితే తప్ప తెలంగాణను ఎవరు కాపాడారని చెప్పేసి ఏతులు పడ్డాడు నల్గొండలో పోయి. కానీ ఇక్కడ అర్థం కావాల్సినటువంటి విషయం ఏంటంటే, రేవంత్ రెడ్డి పదే పదే ఎస్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అసెంబ్లీకి రండి, మీరు ఏదైతే ఇరిగేషన్ ప్రాజెక్టులలో అవినీతి అక్రమాలు మొత్తము ఇప్పటికే బయట పెట్టినాం, దాని మీద సమాధానం వచ్చి జవాబు చెప్పుర్రి. ఎందుకు ఏడ నొప్పి అవుతుంది మీకు జవాబు చెప్పనికే? మీరంతా శుద్ధపూసలు అయితే, నిజంగానే మీరు సత్య హరిశ్చంద్రులు అయితే అసెంబ్లీకి రా. అసెంబ్లీలో వచ్చి ఇక నువ్వు సత్య హరిశ్చంద్రుడు అని చెప్పేసి నిరూపించుకో అని చెప్పేసి వ్యూహాత్మకంగా తెలివిగా పదే మొన్న అసెంబ్లీ సమావేశాల సందర్భంగా హరీష్ రావుని అట్లనే అసెంబ్లీకి రమ్మని మీ మామని అని చెప్పేసి అరుచుకున్నాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కేసీఆర్ అసెంబ్లీకి వస్తే రేవంత్ మాస్టర్ ప్లాన్, బీఆర్ఎస్ చిత్తా, కాంగ్రెస్ పట్టా బరాబర్. కేసీఆర్ ఒకవేళ అసెంబ్లీకి గట్టనే వచ్చిండు అనుకోర్రి, రేవంత్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు కేసీఆర్ ముప్పు తిప్పలు పెట్టి 3 చెర్ల నీళ్ళు ఎట్లయితే దాపిండో, ఖచ్చితంగా రేవంత్ రెడ్డి కూడా గదే విధంగా ఏమనుమానంలే కేసీఆర్ని ఇరుకున పెట్టి తందాన మొత్తం ఒక సప్పట్లు కొడితే ఆ సప్పట్ల ధ్వనులు ఎట్లయితే విరజిల్తాయో గట్ల కేసీఆర్ని ఆడుకోవడానికి పావులు కలుపుతున్నట్టు సమాచారం. కేసీఆర్ పసిగట్టేండు గది. ఇగో నేను అసెంబ్లీకి వస్తే ఇక నన్ను ఏదో రకంగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో చంద్రబాబు నాయుడిని ఎట్లయితే అవమానించారో నేను పోతే కూడా గట్లనే అవమానిస్తుండొచ్చు. పోకూడదురా నాయన, నీ అమ్మాయి కొడుకులు ఎంతకైనా తెగిస్తారు, పోతే మంచిగా ఉండదు అనుకున్నాడేమో. కానీ అసెంబ్లీ కోడు నేను జనాల దగ్గరనే పోతా అంటే, ఓ ముఖ్యమంత్రి 2 సార్లు ప్రజలు గెలిపించుకున్నారు. 2 సార్లు గెలిపించుకున్నటువంటి ఓ మాజీ ముఖ్యమంత్రి ఎట్లా ఉండాలి? ప్రజల సమస్యల మీద ప్రజల కొరకు బరాబర్ కొట్లాడాలి కదా. మరి ప్రజల్లోకి వెళ్తాడంట, కానీ అసెంబ్లీ వేదిక నుంచి సమాధానాలు ఇవ్వడానికి అయితే సిద్ధంగా లేడంట. గా చర్చ, గా సినారియో తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో కనిపిస్తుంది. చూద్దాం దీనికి సంబంధించి నిన్న ఏమేమి జరిగింది అనేది మొత్తం కూడా వెలుగు పేపర్లో చూద్దాం. చక్కగా వెలుగు పేపర్లకు వెళ్దాం. ఇక చూడరి, కేసీఆర్ పాపాల భైరవుడు అని ఎందుకన్నారంటే గిందుకు. మేడిగడ్డ సత్యనాశ్ ఘోరంగా దెబ్బతిన్న బ్యారేజీ, నిలువున చీలిన 2 పిల్లర్లు, ఫౌండేషన్ నుంచి పై వరకు పగుళ్ళు, బయటకు వచ్చిన పిల్లర్ రాడ్లు, 7 బ్లాక్లో 16 నుంచి 22 పిల్లర్ వరకు డ్యామేజీలు, బ్యారేజ్ అంతటా కొట్టుకుపోయిన సీసీ బ్లాక్లు, భారీ నష్టాలను కప్పిపెట్టిన గత బీఆర్ఎస్ సర్కారు. మేడిగడ్డను సందర్శించిన సీఎం రేవంత్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అక్కడి పరిస్థితులను చూసి విస్మయం వ్యక్తం చేసిన నేతలు. ఇక మేడిగడ్డ ప్రాజెక్టు వద్ద అధికారుల నుంచి వివరాలు తెలుసుకుంటున్న సీఎం రేవంత్, మంత్రులు ఉత్తమ్, పొన్నం, తుమ్మల శ్రీధర్ బాబు, ఎమ్మెల్యే వివేక్ వెంకట స్వామి. ఇక చూడురి గిట్టనా, ఇగో ఒరియా అమ్మ, ఇగో ఈ పిల్లర్ చూడు, నిట్ట నిలువుగా మొత్తం ఇట్లుంది కదా, ఇట్లా చిలుకపోయింది. ఈ విషయం గురించి కేసీఆర్ నిన్న నల్గొండ సభలో మాట్లాడుకుంటా
అమ్మ 250 పిల్లలు ఉన్నటువంటి ఆ కాళేశ్వరం ప్రాజెక్టులలో ఏదో 2-3 గట్ల వెళ్ళిపోతే ఆ దాన్ని రచ్చరచ్చ చేసి రంబోలో వేసి నేను తప్పు చేసినట్టు, నేను అవినీతికి పాల్పడినట్టు ఈ నాయకులు ఆగమాగం గాలి చేస్తున్నారు. సన్నాసులారా కేఆర్ఎంబికి సంబంధించినటువంటి కృష్ణా నీళ్లు మొత్తం ఆంధ్రలో ఎత్తుకుపోతుంటే చూస్తూ ఊరుకుంటారా? కరెంటు ఇయ్యనికే శాత కాదు, ఫ్లోరైడ్ తో ఇబ్బంది పడ్డ నల్లగొండను కాపాడనికే శాత కాదు, మీకు చక్కగా తాగనికే నీళ్ళు ఇయ్యనికి శాత కాదు, వ్యవసాయానికి నీళ్ళు ఇయ్యనికి శాత కాదు, మీకు ఏది శాత కాదని చెప్పేసి ఆ ఉద్యరం ముచ్చట్లు అయితే రే ఇది చెప్పొద్దు. దీనికి 1,00,000 కోట్లు పెట్టిర్రా నాయన, 1,00,000 కోట్లు పెట్టి మేడి పండులాగా కడతారు. ఇసుక దిబ్బల మీద ప్రాజెక్టు కట్టినట్టే కనిపిస్తుంది దీన్ని చూస్తేనంటే. కేసీఆర్ తాను చేసిన తప్పు మీరు చూడుర్రి, ఎలక్షన్ టైంలోనే ఇది బయటికి ఒక్కింది కదా, ఆ పొక్కినప్పుడు మొత్తం బలగాలను పెట్టి కనీసం కాళేశ్వరం ప్రాజెక్టులను కూడా సందర్శించకుండా ఏ ఒక్కరు కూడా అటువైపు కన్నెత్తి చూడకుండా ఎన్ని కుట్రలు ఎన్ని కుతంత్రాలు చేసిండు చూసినాం కదా. ఇప్పుడు మొత్తం తెల దాని గురించి మాట్లాడాడు, పల్లెత్తి మాట కూడా దాని గురించి మాట్లాడు. కాళేశ్వరం ప్రాజెక్టు ఎట్లా ఆగమైపోయింది అనేది మాట్లాడాడు. కట్టినెంబడైందట, ఇసుక దిబ్బల మీద కట్టినట్టే ఉందట, అది ఏమీ లేదు. అమాంతం తీసుకొని ప్రజల సంపదను అట్లా ఆగం చేసేసిండు. ఇక చూడురి, మీరు చూడురి, అంత చావు నోట్లో తలకాయ పెట్టి రాష్ట్రం తెచ్చినా అని ఇంకా ఎన్ని రోజులు చెప్తావు? ఇప్పటికే 10 ఏళ్ళు రాష్ట్రాన్ని పాలించి సర్వనాశనం చేసినావు, మళ్ళీ అబద్ధాలు చెప్పడం స్టార్ట్ చేసినావు. సత్యహరిశ్చంద్రుడివే అయితే శాసనసభలో చర్చకు ఎందుకు రాలే? మీరు చేసిన నిర్వాహకంపై సభలో ఆధారాలతో సహా బయటపెట్టినాం. మేడిగడ్డకు రావాలని మా మంత్రి లేఖ రాశారు. మీకు 13వ తేదీపై అభ్యంతరం ఉంటే మీరు చెప్పిన తేదీనే వెళ్దామని చెప్పాం. కాలు విరిగిందని అసెంబ్లీకి రాని కేసీఆర్ నల్లగొండ సభకు మాత్రం ఎట్లా వెళ్ళిండు? కేసీఆర్ అనే వ్యక్తి గుర్తుపెట్టుకోర్రి, ప్రజల కోసం ఆయన నాయకుడు కాదు. తాను పదవి పొందాలి, తాను రాజకీయం చేయాలి, తాను అధికారం కుర్చీ మీద కూర్చోవాలి, సంపద సంపాదించాలి, కుటుంబాన్ని అన్ని పదవులు కుటుంబానికి అప్పచెప్పాలి. అందుకోసం రాజకీయాలు చేస్తున్నాడు. ప్రజల కోసం చేసినోడు గిట్లుంటాడా? ప్రజల కోసం నిజంగా ఎవడైతే రాజకీయ నాయకుడు ఉంటాడో అసెంబ్లీ వేదిక నుంచి ప్రజల సమస్యల్ని ప్రశ్నిస్తున్నాం. 2 సార్లు ముఖ్యమంత్రి అయ్యాడబ్బా, 10 ఏళ్ల పాటు ముఖ్యమంత్రి చేసినటువంటి వ్యక్తి గిట్లా తప్పించుకొని తిరుగుతారు. మేడిగడ్డ బ్యారేజీ వద్ద నెరలిచ్చిన పిల్లర్ను పరిశీలిస్తున్న సీఎం. గిట్ల ఇరుసా అరబైని ఏం తుమ్మ తాకట్లా పనిచేసిండ్రు అన్న ఆయన. గింత పెద్ద ఇంజనీరా, 80,000 పుస్తకాల స్థారాన్ని ఓడ్చి పట్టుకొని ఆ ఇంజనీరింగ్తోన ఈ మేడిగడ్డ కడితే దుబ్బ మీద మట్టితో కట్టిన మట్టి పేలల్లాగా కూలిపోతున్నాయి. ఇగో పనికిరాదంట చూడుర్రి, మేడిగడ్డ ప్రాజెక్టు కథమేనంట. 1,000 కోట్ల రూపాయలు ఆగమే. మహిమ కేసీఆర్ మహిమ. నల్లగొండకు కాదు, దమ్ముంటే అసెంబ్లీకి రా, నీ దోపిడీకి కాళేశ్వరం బలైంది. కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్. కుర్చిపోగానే కృష్ణ నీళ్లు ఫ్లోరైడ్ గుర్తుకొచ్చినాయా? ఇరిగేషన్లో అన్ని పాపాలకు నువ్వే కారణం. 94,000 కోట్లు ఖర్చు పెట్టి 1,00,000 ఎకరాలకు కూడా నీళ్ళు ఇయ్యలే. 1 కోటి ఎకరాలకు నీళ్ళిస్తామని కోటి అబద్ధాలు చెప్పిండు. ఇక కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి సొమ్మును కక్కిస్తాం, ఎల్ఎన్టీపై రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రయోగిస్తామని చెప్పేసి ఇక రేవంత్ రెడ్డి అయితే నిన్న గట్టిగానే అరుచుకున్నాడు అనుకోరాదు. ఇక వాళ్ళు మేడిగడ్డ మొత్తం సందర్శించారు. వాళ్ళతో పాటు కమ్యూనిస్టు ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, ఎంఐఎం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా పోయి చూసిరు. అంతా కేసీఆర్ బండారం మొత్తం బయటపడ్డది నిన్న మొత్తం అయితే. సో ఏది ఏమైనా కూడా కేసీఆర్ నిర్వాహకం, కేసీఆర్ రాజకీయం తెలంగాణ ప్రజలు అయితే పసిగట్టారు. అంతా ఈ కేసీఆర్ అనేటోడు ఖాళీ పదవుల కోసం అధికారం కోసం పాకులాడతారు తప్పిస్తే ప్రజల కోసం పనిచేసే వ్యక్తి కాదు. తిమ్మిని బమ్మిని తిమ్మి మసిమూసి మారేకాయ వేసుట్ల బోర్లేసుట్ల ఎల్లెలకలేసుట్ల కేసీఆర్ మించినటువంటి రాజకీయ నాయకుడు ఈ దేశంలో ఇంకెవ్వడు ఉండడని చెప్పేసి తెలంగాణ ప్రజలు పసిగట్టే కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. ఇక లజ్జ తెచ్చుకొని సిగ్గు తెచ్చుకొని నాయకులు ఇంకా ప్రజల కోసము కొట్లాడుతున్నట్టు కలరింగ్ ఇస్తే నమ్ముతారా? ఒడిచిపోయింది. నాకు తెలిసి బీఆర్ఎస్ పార్టీ పని ఒడిచిపోయింది. నిన్న నల్లగొండ ఆ సభ అనేది కేవలం పార్లమెంట్ ఎన్నికలలో లబ్ధి పొందడానికి. ఎందుకంటే దక్షిణ తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ తూర్చుకుపెట్టుకుపోయింది.
రేపు పార్లమెంట్ ఎన్నికల్లో గట్లనే ఒకటో రెండో ఏమైనా గెలవడానికి ప్రయత్నం చేయడానికి పనికొచ్చే సభ తప్పిస్తే ప్రజల కోసం పెట్టినట్టు ఫ్లోరైడు లేదంటే కరెంటు కోసమో నీళ్ళ కోసమో కేసీఆర్ సభ పెట్టినంటే తెలంగాణ ప్రజలు ఎవరు నమ్ముతలే. సంటి పిల్లాన్ని అడిగినా గదే చెప్తాడు, కేసీఆర్ని ఎవరు నమ్ముతారు రాబాయ్. కేసీఆర్ నంగనాచి రాజకీయాలు చేసుట్లా ఆయనకు మించినటువంటి దిట్ట ఎవడుంటాడు. అసలు ఇప్పుడు ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ పరిస్థితులు ఎట్లుంది, ఏమిట్లకి ఏం లేకుంటే కానీ ఏడావిడుదనే వెంకటమ్మ అన్నదంట. ఏం లేదు, ఓడిచిపోయింది కథ. ఈ దాని నుంచి బయటపడడానికి కుయుక్తులు స్టన్నింగ్లు గిన్నింగ్లు అంతా ప్రయోగిస్తున్నారు. సో అది నల్లగొండ సభకి ఎట్లా పోతావురా బాయ్, నువ్వు అసెంబ్లీకి రా అని చెప్పేసి రేవంత్ రెడ్డి నిన్న కేసీఆర్ నడుచుకున్నాడు. మేడిగడ్డకు బీఆర్ఎస్ బీజేపీ దూరం. టూర్ రోజే నల్లగొండ సభ పెట్టుకున్న బీఆర్ఎస్ ముందు వెళ్దామన్న బీజేపీ ఎమ్మెల్యే తర్వాత వెళ్ళబోమని ప్రకటన. బీజేపీ వాళ్ళు దూరం ఉన్నారు. ఢిల్లీ ఆ బార్డర్లలో రైతుల రణం. సిటీలోకి రాకుండా అడ్డుకున్న పోలీసులు. బారికేడ్లు కంచెలతో రోడ్లు బ్లాకు. ట్రాక్టర్లతో తొలగించిన రైతులు. టియర్ గ్యాస్ వాటర్ క్యాన్లను ప్రయోగించిన పోలీసులు. శంభు సింగు బార్డర్లలో ఉద్రిక్తారంట. సో ఢిల్లీ చలో మార్చ్ సందర్భంగా పంజాబ్ హర్యానా సరిహద్దు శంభు వద్దకు భారీగా చేరుకున్న రైతులు. సో ఢిల్లీ బార్డర్లలో అయితే రణరంగంగా మారినాయంట రైతుల ఉద్యమాలతో. 3 చట్టాలకు వ్యతిరేకంగా అప్పుడు టికాయత్ నాయకత్వంలో కూడా గిట్లనే పెద్ద ఎత్తున రైతులు ఉద్యమం చేశారు. ఆ తర్వాత ఆ 3 చట్టాలను కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకున్న తర్వాత సద్దుమణిపోయింది. మళ్ళొక్కసారి చలో ఢిల్లీ కార్యక్రమానికి రైతులు పిలుపునియడం. గత వారం రోజుల నుంచి జరుగుతున్న పరిణామాలు చూస్తుంటేనంటే కేంద్ర ప్రభుత్వం కొంత జంకుతున్నట్టే కనిపిస్తుంది. ఎందుకంటే రైతుల ఉద్యమంతో కేంద్ర ప్రభుత్వం పైకి ఖచ్చితంగా ఓ మచ్చబడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా బీజేపీ ప్రభుత్వం ఏదో ఒకటి చేసి రైతుల ఉద్యమాలు ఎందుకు చేస్తున్నారనే దాని విషయం మీద చర్చించి సానుకూలంగా నిర్ణయం తీసుకుంటే మంచి ఉంటుంది ఎన్నికల సమయంలో. మేడిగడ్డకు పీకెనికే పోయినావా, అక్కడ తోకమట్ట ఏమైనా ఉన్నదా? సీఎం రేవంత్ పై కేసీఆర్ వ్యాఖ్యలు. 250 పిల్లలలో 2-3 కుంగినాయి అంతే. మమ్మల్ని బదనం చేస్తారా? మిమ్మల్ని బతకనీయం, వెంట పడతాం, వేటాడతాం. అసెంబ్లీ తర్వాత మేడిగడ్డకు మేము కూడా పోతాం, మీ బండారం బయట పెడతాం. జనం ఏ భ్రమలో పడ్డారో పాలిచ్చే బర్రెను అమ్మి దునపోతును తెచ్చుకున్నారు. అప్పట్లో తాత్కాలిక సర్దుబాటు కోసమే కృష్ణా జిల్లాలో వాటను ఒప్పుకున్నామని చెప్పేసి వెల్లడిచ్చాడు. సో ఏదేమైనా కూడా మేడిగడ్డకు పీకనికే పోతున్నారా అని చెప్పేసి ముఖ్యమంత్రిని, ఎమ్మెల్యేలను, మంత్రులను పట్టుకొని కేసీఆర్ అంటున్నట్టు ఇక వాళ్ళ సంస్కారం గురించి ఇక కేటీఆర్, హరీష్ రావే చెప్పాలి ఇప్పుడు. ఎందుకంటే మొన్న మాజీ ముఖ్యమంత్రి రండ పనికి పోయి తెలంగాణ నాగం చేసిందని రేవంత్ రెడ్డి అన్నాడుగా. అందుకని మొత్తం మీద అయితే కేసీఆర్ నిన్న పీకనికి పోయిరా అని చెప్పేసి మాట్లాడడం అనేది నిజంగా హాస్యాస్పదం. ఇది ఇక జనం ఏ భ్రమలో పడ్డారో పాలిచ్చే బర్ర నమ్మి దున్నపోతుని తెచ్చుకున్నారని అంటున్నాడు. సో నిజంగా చెప్పాలంటే జనాలు భ్రమలో పడ్డారు. ఇక వీళ్ళు భ్రమల నుంచి బయటకు వస్తలేరు. కుర్చీ మీద ఇంకా మేమే కూర్చున్నాం అనుకుంటున్నారు. బండకేసి కొట్టిరా నాయన మిమ్మల్ని. ఒక్కరు కాదు, సమస్త తెలంగాణ జనం మొత్తం బండకేసి కొడితే అరే జనమే భ్రమలు ఉన్నారని వీళ్ళు భ్రమల్లో బతుకుతున్నారు. సోరీ అమ్మ కేసీఆర్ గారు, ఈనేటోళ్ళకు ఇజ్జత్ లేదని ఎందుకు అనుకుంటున్నావు? చెప్పేటోనికి తెలివి లేకపోవచ్చు కానీ ఈనేటోనికి ఇజ్జత్ అయితే ఉంటుంది. జర్ర సోయి పెట్టుకొని మాట్లాడరు. కుర్చీ పోయింది మీకు, ఇంకా కుర్చీ మీద కూర్చున్నాం అనుకుంటున్నారు. జనాలు భ్రమల్లో లేరు, జనాలు బండకేసి కొట్టిరు మిమ్మల్ని. మీరే భ్రమల్లో బతుకుతున్నారు. మళ్ళీ వస్తాము, తిరిగి వస్తాము, కూల్చేస్తాము, చేస్తాము, ఇది చేస్తాం, మా అంత పోటు మనగాళ్ళే లేరని మీరు భ్రమల్లో బతుకుతున్నారు. ఆ భ్రమల నుంచి బయటికి రండి జరా. సో తోకమట్ట ఏమైనా మేడిగడ్డకు పీకనికి పోయినా అంట. ఏం చేసినావు కేసీఆర్ గారు? ఆగం చేసినావు కదా తెలంగాణను. ఇంకా ఏం అనిపిస్తలే, లజ్జ అనిపిస్తలే మాట్లాడనీకే. జగన్ కృష్ణా నీళ్లు తీసుకెళ్తుంటే కేసీఆర్ ఏం చేసిండు? ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టేందుకే కేసీఆర్ నల్గొండ సభ. కిషన్ రెడ్డి ఎంపీ ఎలక్షన్ కోసమే కాంగ్రెస్ బీఆర్ఎస్ జలరావి చేయాలని చెప్పేసి ఫైర్. సో కిషన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ఇక్కడ మనం స్పష్టంగా చూడొచ్చు. జగన్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సీఎం జగన్మోహన్ రెడ్డి నీళ్ళని ఎత్తుకోతుంటే కేసీఆర్ ఏం చేసిండని చెప్పేసి ఇక కిషన్ రెడ్డి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఈ మంత్రాల నేపథ్యంతో ఇద్దరి దారుణాతే తల్లిని కొడుకును రాడుతో కొట్టి చంపిన నిందితులు. అమ్మ చూడు, ఈ చేతబడి మంత్రాలు నేపాలు తంత్రాలకు ఇద్దరు బలైరు. ఇవి ఎట్లా నమ్ముతారబ్బా? ఇంత ఆధునిక కాలంలో శాస్త్ర సాంకేతిక రంగంలో విపరీతంగా దూసుకుపోతున్నా కూడా
ఈ మంత్రాలు చేతబడులు తంత్రాలకు జనాలను బలి చేస్తున్నారు. ఇక చూడు మహబూబాద్ జిల్లాలో జరిగిందట ఈ ఘటన. 10 లక్షలు లంచం తీసుకుంటూ పట్టుబడిన తహసీల్దార్ అంట. చూడు షామీర్పేట తహసీల్దార్ 10 లక్షలు తీసుకుంటూ దొరికినట. జైలు మెయిన్లో మనోళ్ళ సత్తా దాటినట్ట. ఈ దేశమంతా సౌర వెలుగులంట. మధ్యంతర బడ్జెట్లో ప్రకటించిన రూప్ టాప్ సోలార్ పథకాన్ని ప్రభుత్వం మంగళవారం అధికారికంగా ప్రారంభించింది. ఈ పథకంతో 1 కోటి కుటుంబాలకు 300 యూనిట్ల ఉచిత కరెంటును అందిస్తామని చెప్పేసి ప్రధాని హామీ ఇచ్చిందట. సో 300 యూనిట్ల సోలార్ పలకలు ఏర్పాటు చేసి ఎవరింటికి ఆ ఇంటికి 300 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్తును అందిస్తామని చెప్పేసి 1 కోటి మందికి, దేశంలో ఉన్నట్టు 1 కోటి మందికి అందిస్తామని కేంద్ర ప్రభుత్వం పథకం తీసుకొచ్చింది మధ్యంతర పథకం బడ్జెట్లో. సో ఇవి వెలుగు పేపర్లు. ఒకసారి ఇక గుమాస్తా ఇక చూద్దాం. అబ్బా, పాలిచ్చే బర్రెను అమ్మి మీరు దున్నపోతును తెచ్చుకున్నారు. దానివల్ల ఏమైంది? ఉద్యోగాలు చక్కగా వస్తున్నాయి, మీరు చేసిన అవినీతి బయటపడుతుంది, భూభాగోతాలు బయటకు వస్తున్నాయి, మీ రాజకీయాల కోసము తెలంగాణను ఎట్లా బర్వాతలు వేసారో అదంతా బట్ట బయలవుతున్నాయి. కేసీఆర్ తెలుసుకోరు, ఇంకా మబ్బులాలో ఎందుకు బతుకుతున్నారు? సో పాలిచ్చే బర్రె అంట అయినా ఇప్పుడేమో దున్నపోతుని తెచ్చుకున్నారంట కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు. ఆ ప్రజలకు తెలుస్తూ దున్నపోతేది పాలిచ్చే బర్రె ఏంది అనేది. ఇక నా కట్టే కాలేదాకా తెలంగాణ కోసమే, మన హక్కుల కోసం పులిలా కొట్లాడతా, నా కట్టే కాలే వరకు తెలంగాణ కోసమే అయిపోయింది. గట్లయితే మరి బీఆర్ఎస్ పార్టీ ఎందుకైంది? జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పుతా అని చెప్పేసి ఎందుకు బరివాతలైన? అసలు జాతీయ రాజకీయాల మీద సో ఎందుకు మర్చినావు? అసలు నీ పార్టీకి తెలంగాణలో అసలు ఈ పార్టీ మనుగడ కొనసాగిస్తుందా లేదా అనే చర్చ నడుస్తుంది. ఈ పార్టీ బతుకుడే కష్టమనేటువంటి చర్చ నడుస్తున్న వేళ ఇగో నా కట్టే కాలేదాకా తెలంగాణ కోసమే, మన హక్కుల కోసం పులిలా కొట్లాడితే అసెంబ్లీలో పులిలా గర్జించవచ్చు కదా. అసెంబ్లీ కోతనంటే ఇక సారు చేసినటువంటి బండారం మొత్తం బట్ట బయలైతే తెలంగాణ ప్రజలు ఎక్కడ రాళ్లతోన కట్టెలతోన గుత్తుపలతోన ఎంబడించి పొల్లిచ్చి కొడతారు అని చెప్పేసి భయం చుట్టుకున్నది సార్కి. సో అయినా సార్కు ఇంత కూడా నా కట్టే కాలేదాకా తెలంగాణ కోసమే కొట్లాడుతా అంటున్నాడు కదా. మన్నుల తిప్పి కొట్టి దంచిన కూడా నా మీసాలకు మన్న అయితే అంటలేదా అని అన్నాడు అట వెనకటికి ఇవ్వడం. గట్ల కేసీఆర్కి ఇంకా మేలుకుంటా లేడాబా. చూడు నల్గొండ సభలో కేసీఆర్ రణ గర్జన, నీళ్లు లేకుంటే మనకు బతికేయలేదు, ఇది జీవన్మరణ సమస్య, ప్రాజెక్టులు కేంద్రానికి అప్పగిస్తే చిప్పపట్టి అడుకొని ప్రాజెక్టు అప్పగించిందే కేసీఆర్ అంటున్నారు. ఇది ఏందబ్బా తిరకాసు, నిజంగా నాకు అర్థమైతే లేదు. కేసీఆర్ రాజకీయాలు చూడు ఎట్లుంటాయి. బోర్లు వేస్తాడు, ఎల్లెంటికలు వేస్తాడు, ఏదైనా వేస్తాడు, కేసీఆర్తోనే సాధ్యం అది. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి ప్రజలారా, కేసీఆర్ బోర్లు వేస్తాడు, ఎల్లెంటికలు వేస్తాడు, తిమ్మిని బమ్మి చేస్తాడు, బమ్మిని తిమ్మి చేస్తాడు. ఇక మనం తెలంగాణ భాషలో చెప్పుకుంటాగా, పొట్టోని పొడుగోడు కొడితే పొడుగోన్ని పోచమ్మ కొట్టిందంట. ఇప్పుడు కేసీఆర్ అందరిని కొట్టినా నాయంత పోటు మనవాడు లేదంటున్నాడు. తాను ధన్యవాడైతే తలధన్యవాడు వస్తాడు అంటగా. ఇగో కేసీఆర్ జుట్టు నుంచి వచ్చినట్టు రేవంత్ రెడ్డి. ఇక కేసీఆర్కి అది అర్థం కావాలి. కేసీఆర్ జుట్టు నుంచి వచ్చినటువంటి వ్యక్తే రేవంత్ రెడ్డి. నువ్వు ఒక్కటి ఇడిస్తే రేవంత్ రెడ్డి 10 ఇడుస్తాడు బా, అట్లుంటాయి. సో ఎన్ని చెప్పుకున్నా కూడా కేసీఆర్కి అయితే జీవన్మరణ సమస్యని ఇప్పుడు రాజకీయంగా చాలా కష్టం ఉంది. ఇక ఆ పార్టీని బతికించుకోనికే నల్గొండ సభ పెట్టింది అంతే. నీళ్ళదేందమ్మా, నీళ్ళదేంది? ఇప్పుడు నీళ్ళ గురించే కదా. ఇప్పుడు మేడిగడ్డ కావచ్చు, కాళేశ్వరం ప్రాజెక్టుల అన్నారం కావచ్చు, లేదంటే లక్ష్మీ బ్యారేజ్ కావచ్చు, కొండపోచమ్మ కావచ్చు, ఇవన్నీ ఉన్నాయి కదా. మరి ఇండ్లలో జరిగినటువంటి అవినీతి అక్రమాలకు సంబంధించి అసెంబ్లీలో చర్చ జరిగింది. నీళ్ళ గురించి కదా. నువ్వు చెప్పినట్టే 1 కోటి ఎకరాలకు నీళ్ళు ఇస్తా అని అన్నావు, 1,00,000 ఎకరాలకు కూడా ఇవ్వలేమంట కాళేశ్వరంతోన. మరి దాని గురించి చర్చ జరిగినప్పుడు నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే, ప్రజల మీద ఏమాత్రం నీకు మంచి అభిప్రాయం ఉంటే, ప్రజల కోసం నువ్వు కొట్లాడటం అయితే అసెంబ్లీకి పోవాలి కదా. పోడంట, కాళ్ళు నొప్పేందంట సార్కి. సో గిట్లా సార్ చెప్పులు రైతులు కాళ్ళకు కూడా ఉంటాయంట. అయితే నిన్న ముచ్చట్లు చెప్తున్నాడు కేసీఆర్ గారు. ఏంటంటే రైతు బంధు అడిగిన వాళ్ళని చెప్పు తీసుకొని కొడతా అని చెప్పేసి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీన్మార్ మల్లన్న. అయితే అడిగేటోళ్ళని కాదు, వాళ్ళు చెప్పిన ఉద్దేశం వేరు. దాన్ని పట్టుకొని నిన్న
రైతులు రైతు బంధు గురించి అడిగితే చెప్పు తీసుకొని కొడతా అంటారు కొడుకులు నాయకులు. మీరు గుర్తుపెట్టుకోరి, రైతుల దగ్గర ఉండే చెప్పులు బందోబస్తు ఉంటాయి, రైతుల దగ్గర ఉండే చెప్పులు గట్టిగా ఉంటాయి. ఆ రైతులు కనుక ఆ చెప్పు మడత పెట్టి కొడితే ఎక్కడుంటారు మీరు? ఇగో మళ్ళా అటు ఆ రూపు నుంచి వస్తాడు. సో ఎటు పోయి రాజకీయాలలో ఒకటి ఉంటుంది, ఎప్పుడైనా ప్రత్యర్థి ఏదైతే వ్యూహాన్ని పన్ని అపోజిట్ లీడర్ మీకు విసురుతో అది ప్రజల కోణంలో ప్రజలకు తగిలేటట్టు విసురుతారు. దాన్ని కేసీఆర్ గట్టిగా పట్టుకున్నాడు. ఎంతసేపు ప్రజలతోనే కాంగ్రెస్ పార్టీని బదనాం చేసే కార్యక్రమం చేస్తాడు. అది నిన్న వేసిండు కానీ అది ఎక్కువ నాకు తెలిసినంత వరకు ప్రజల్లోకి పోలే. సో ఇక ఎంత చూడరు, ఒక్కడే కేసీఆర్ అంటేనే ఒకడు. ఈ పత్రికకు, ఈ సంసారి పత్రికకు, ఈ పనికి మాలిన దద్దమ్మ పత్రికకు, ఈ రండ పత్రికకు కేసీఆర్ తప్ప, కేసీఆర్ కుటుంబం తప్ప ఈ పత్రికలు ఇంకోటి కనిపించాడు. అంతే ఇక ఏడో చూస్తే ఇక అంతే. ఇక బోనస్ బోగసు మరో గ్యారెంటీకి మంగళం అంట, జైలో జయకేతనం అంట, గురుకుల ఫలితాలు రహస్యం అంట, ఇక ఢిల్లీపై రైతు దండయాత్ర అంట, ఏపీకి రాజధాని కట్టేదాకా ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్, మాకు రాజధాని లేనందున మరికొంతకాలం వెసులుబాటు ఇవ్వాలని కేంద్రాన్ని కోరుతాం. వైసీపీ నేత వైవి సుబ్బారెడ్డి కొత్త ప్రతిపాదన, సుబ్బారెడ్డి వ్యాఖ్యలు హాస్యాస్పదం. వేముల జూన్ 2తో ఉమ్మడి రాజధాని ముగింపైంది. సిగ్గులేదా జిడిగిందంటే నల్లగున్న చిన్నప్ప నాకెందుకు సిగ్గు అని అన్నదంట. ఇగో ఈ వైవి సుబ్బారెడ్డి ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉండాలని చెప్పేసి కేంద్రాన్ని కొడతాడట. సిగ్గు లేదురా భయ్, అక్కడ బ్రహ్మాండంగా రాజధాని కట్టుకునే అవకాశం ఉంటే చేతులు ఎత్తేసి ఇప్పుడు మళ్ళీ హైదరాబాద్ మీద పడతారు. అయినా తంతే లేవనోడు గిచ్చితే లేస్తాడా ఎప్పుడు? మీ ఆడ పార్టీ బతుకుతో చూసుకోరు జరా. రాజధాని కట్టకపోవడం వల్లనే నష్టం జరుగుతుందట. ఉడుతో అంటున్నారు, మరి చూసుకోరు జరా. మళ్ళీ హైదరాబాద్ మీద ఎందుకు పడ్డారు? సో మిత్రులారా, ఇవి ఈరోజు ప్రధానంగా దినపత్రికలో ఉన్నటువంటి వార్తలు. మీరు తప్పకుండా నేత పలుకు గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని, స్వేచ్ఛ టీవీని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ పెట్టాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.